కావ్య అయితే వాళ్ళ బావని తీసుకొని వచ్చి ఆఫీస్లో అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇతను మా బావ అని చెప్పి అందరికీ పరిచయం చేస్తూ ఉంటే రాజు అయితే అది చూసి ఏంటి తిను బావని ఇప్పుడు పరిచయం చేయకపోతే ఇప్పుడు ఏమైనా నష్టం వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ బావ అయితే రాజు దగ్గరికి వెళ్తాడు. రాజుతో పరిచయం చేసుకున్నాక హాయ్ అన్నయ్య అని చెప్పి అంటాడు. ఏంటి నువ్వు నన్ను అన్నయ్య అనడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకు నేను కావ్యని పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు అన్నయ్యవే కదా అవుతావు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. నా బుట్ట బొమ్మని నేను దక్కించుకుందాం అనుకుంటా ఈ లోపే నువ్వే పెళ్లి చేసుకున్నావు. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏవో అబద్ధాలు ఉన్నాయంట కదా, నా బుట్ట బొమ్మని నేను పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే అవును నా బుట్ట బొమ్మని నేను పెళ్లి చేసుకునే తీరుతాను అని చెప్పి అంటాడు. ఆ మాటలకు కావ్య అయితే రాజు ఏం చేస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అని చూస్తే రాజు అయితే చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నా బుట్ట బొమ్మని నేను మిస్ అయ్యాను, కానీ ఇప్పుడు నేను మిస్ అవ్వను, నా బుట్ట బొమ్మ నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా చనువుగా ఉండడం చూసి రాజు అయితే విలవిలా ఆడిపోతూ ఉంటాడు. ఇక కావ్య వల్ల బావ చేస్తున్న ఓవర్ యాక్షన్ తట్టుకోలేక రాజు అయితే పిచ్చెక్కిపోతూ ఉంటాడు. అది చూసి శ్వేత అయితే ఏ రాజు నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.